హాయ్ ఫ్రెండ్స్, ఇదే అండి మా ఇది నీలాద్రి అర్బన్ పార్క్. మా సత్తుపల్లిలో ఉన్న పార్క్ ఇది. జస్ట్ ఈ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అడవిలోనే పార్క్ కట్టారనమాట. సో ఈ పార్క్లో ఏముంది అన్నీ కూడా వీడియోలో కవర్ చేయబోతున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదే ఫ్రెండ్స్ మా ఊరు పార్క్. సో ఇది పార్క్ ఎంట్రన్స్. ఇంకా చూడండి వాకింగ్ వాళ్ళ బెనిఫిట్స్ పెట్టారు చూడండి. Why all we need walking? God created our body so well that He thought of even this. He made us to walk so that we will always be pressing these measuring points, thus keeping these organs activated all time. So keep walking. Abba. Benefits of walking: brain improves mood, eyes, warts of glaucoma, back relief, back pain, low blood pressure, HPS reduces, arm strengthens, legs lower the risk of the blood clot, knees keeps joint lubricated, feet reduce the load on other joints. Let's walk. చూసారు కదండి, వాక్ విన్స్. ఏ పర్సన్ హూ వర్క్స్ అట్లీస్ట్ 2 hours ఏ వీక్ హ్యాస్ నియర్లీ 40% రిడక్షన్ ఇన్ డెత్ ఫ్రమ్ ఆల్ కాసెస్. చూసారండి, వాకింగ్ చేయడం వల్ల 40% మనము అన్ని విధాలుగా చావుని జయించవచ్చు. అంటే హార్ట్ అటాక్ అవన్నీ రాకుండా మనకు హార్ట్ అటాక్, షుగరు, బీపీ అవన్నీ రాకుండా కాపాడుతుందంట. వాకింగ్ డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ అండ్ ఒబెసిటీ. అవాయిడ్ జంక్ ఫుడ్స్. చూడండి చాలా బాగా, అంటే పార్క్ ఎంట్రన్స్లోనే చూడండి ఎంత బాగా పెట్టారో వాకింగ్ బెనిఫిట్స్ గురించి. అండ్ ఈ అడవిలో ఏం చేయాలి ఏం చేయకూడదో కూడా అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు, డూస్ అండ్ డోంట్స్. ఇవి సైకిల్స్ అండి. ఇప్పుడు మనం ఎవరైనా పార్క్ మాల్ సరదాగా వచ్చి టూర్ చేయాలంటే సో ఈ మినీ ఇదే ట్రావెలర్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా సైక్లింగ్ చేయాలనుకుంటే ఈ సైకిల్స్ అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే దీనికి రెంట్ ఉంటుంది, ఆ రెంట్ కంటే పే చేయాలి. ఆ రెంట్ పే చేసి దీన్ని యూజ్ చేసుకోవాలి. సైకిల్స్ అయితే దీనికైతే నాకు తెలిసి 10 రూపీస్ ఉంటుంది అనుకుంటా ప్రైజు. సో 10 రూపీస్ ఉంటే అందరూ అది ఫిల్ అయిన తర్వాత పార్క్ మొత్తం ఈ ఎక్కడి వరకు అయితే ఈ అడవిని పార్క్ చేసారో అది మొత్తం చూపిస్తాడు. ఇది కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అంటే ఎవరైనా సరదా పార్క్ చూడటానికి వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేస్తారు. ఇందాక మీకు నేను అది చూపిస్తాను, అదే ఆ కొలను ఉంటుందని చెప్పాను కదా, అది చూపించబోతున్నాను ఇప్పుడు. ఇక్కడ షాప్ కూడా ఉంది. చూపిస్తానండి ఇప్పుడు, దాని దగ్గర చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో బోర్డు పెట్టారండి, ఇఫ్ యూ సేవ్ ద టైగర్ వి సేవ్ దెమ్. ఇక్కడ ఇంకోటి ఉంది, మీ బోర్డుపై గల పులివంపై ఉన్న జంతువులను గుర్తించగలరు. ఇఫ్ యూ సేవ్ ఆల్ ద టైగర్ వి విల్. సో ఇది చూడండి, ఇక్కడ ఏం బొమ్మలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, రాబంద్ ఉంది, కుందేలు ఉంది, ముంగీస్ ఉంది, జింకలు ఉన్నాయి, ముసలు ఉంది, ఉడుము ఉంది, ఇలా కొన్ని జంతువులు ఉన్నాయి ఇందులో. బాగా చేశారండి. చూసారు కదా, ఇక్కడ ఇంకో బోర్డు ఉంది. రాష్ట్ర పుష్పం తెలుసా ఫ్రెండ్స్? మన తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. మనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో 200 మీటర్స్ నడిచాము. ఇక్కడ బోర్డు ఇండికేషన్ ఉంది. ఇక్కడ ఏంటిది బోర్డు? ద హిస్టోరీస్ అంట. అంటే స్నేక్స్, ఎలాంటి స్నేక్స్ ఉంటాయి, కామన్ క్రేట్, రజిల్ వైపరు, ఇండియన్ కోబ్రా, సాస్కేల్ వైపరు. చూశారు కదా, ఒకవేళ పాము గరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏం చేయకూడదు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మన ఇప్పటికి ఎంతవరకు నడిచాను నేను తెలుసుకోవాలంటే ఇక్కడ బోర్డు పెట్టారు. ఏంటంటే యూ వాక్డ్ 200 మీటర్స్. సూపర్. ఇంకా ముందుకి ముందుకి ఉదయం పూట ఇలాంటి అడవిలోకి వస్తే ఆ థ్రిల్లే వేరండి. మనకి థ్రిల్ మా ఊర్లో సత్తుపల్లి యాజమాన్యం వారు కలగజేస్తున్నారు పార్క్ అంతా కూడా. మళ్ళీ ఇక్కడ బోర్డు ఉందండి, అడవిపల్లి స్వచ్ఛమైన గాలినిచ్చి పచ్చదనం, అటవీ శాఖ, సత్తుపల్లి డివిజన్. చూసారు కదండి.
ఇంకా చూద్దాము ఇంకేమున్నాయి. ఇప్పటివరకు ఎంతవరకు నడిచాను తెలుసా? మళ్ళీ ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, యూ వాక్ 300 meters, రైట్. మళ్ళీ ఇక్కడ ఒక యానిమల్స్ ఆఫ్ లంకపల్లి రిజర్వేషన్ ఫారెస్ట్, సారీ అంటే ఇది లంకపల్లి రిజర్వేషన్ ఫారెస్ట్. ఇది ఇక్కడ ఉండే జంతువులు ఏంటన్నీ కూడా ఇందులో పెట్టాడు. చూడండి ఫ్రెండ్స్, రిలాక్స్ అవడానికి బెంచ్లు కూడా పెట్టారు మధ్యలో. చిత్తం కేశవం కృష్ణ దామోదరం, చిత్తం కేశవం దామోదరం. ఇంకేమన్నా ఇక్కడ ఇప్పుడు మనం ఇటు రైట్ సైడ్ వెళ్తే ఒక కొలను ఉంటుంది, అది నేను వచ్చేటప్పుడు చూపిస్తాను. సో ప్రస్తుతం వాకింగ్ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, ఈచ్ వన్ టీచ్ వన్ హౌ టు ప్లాంట్. సో లెట్స్ గో హియర్. మంచి జామల తోట ఉంది చూడండి ఇక్కడ, సూపర్. జామ పార్క్ అయితే అద్భుతం అసలు. మన అడవిని చూస్తేనే మనకి ఎంతో కొంత వింతలు తెలుస్తాయి. ఇక్కడ మా ఊర్లో ఈ అడవినే ఒక పార్క్గా మార్చారు. ఇది చూడండి, నేను వాకింగ్ చేస్తుంటే ఎంత థ్రిల్ ఉంటుందో. చుట్టూరు ఫారెస్ట్ మధ్యలో వాకింగ్. ఫెంటాస్టిక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మంచి మూవీ షూట్ ఒకటి ప్లాన్ చేయొచ్చు. ఈ జామల తోటలు ఎందుకు చేస్తారు తెలుసా ఫ్రెండ్స్? వీటితో పేపర్స్ అవన్నీ కూడా ఈ జామల తోటతోనే చేస్తారు. ఈ జామైన ఆకుల్ని నీళ్ళల్లో వేసుకొని కొంచెం వేడి చేస్తే ఆ స్మెల్కి దోమలు, మనకున్న వ్యాధులు అన్నీ పోతాయని చెప్పి చెప్తారు. వాట్ ఏ ఫారెస్ట్. ఇక్కడ చూసారు కదండి, ఇటు వెళ్దామా అటు వెళ్దామా? సో వ్యూ బాగుంది కదా, ఇటే పోదాం. చూసారు కదండి ఎంత దట్టమైన అడుగు, ఎంత బాగా చేశారు అడవి శాఖ వాళ్ళు. ఏమైనా పొద్దున్న లేచి మంచి ఇలాంటి వెదర్లో వాకింగ్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు. మనం వాకింగ్ చేయాలండి, చేయకపోతే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మన బాడీలో కూడా ఇప్పుడు మన మైండ్ రిలాక్స్ అవ్వటానికి మనము జస్ట్ సినిమాకి వెళ్తాము, కొంతమంది టీ తాగుతారు, అంతా బాగానే ఉంటుంది. కానీ మన బాడీలో పార్ట్స్కి రిలాక్సేషన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒకరోజు ఎక్సర్సైజ్ చేయకపోతే మన కిడ్నీలు కానీ మన లివర్ని కానీ మన లివర్స్ కానీ ఏవైనా మన బాడీ పార్ట్స్ అనేవి మన సిగ్నల్ ఇస్తాయి అంటారు, ఈరోజు ఎక్సర్సైజ్ ఎదురా అని.
సో మన బాడీలకి రిలాక్సేషన్ ఇచ్చేది ఎక్సర్సైజే అండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్న లెగ్గానే వాకింగ్ అనేది ది బెస్ట్. మనం జిమ్ చేసినా, యోగా చేసినా, ఏం చేసినా వాకింగ్ అనేది మినిమం 20 మినిట్స్ చేయాలి. ఎందుకు చేయాలని అంటే అసలైతే 20 మినిట్స్ చొప్పున రోజులో మొత్తం మీద 1 అవర్ చేస్తే బెస్ట్. అంటే మార్నింగ్ 20 మినిట్స్, తిన్నా 20 మినిట్స్, నైట్ పడుకునేమో 20 మినిట్స్ చేస్తే మంచిది. కాకపోతే మినిమం 20 మినిట్స్ అయినా సరే చెయ్యాలండి. చేయకపోతే ఏమైందంటే మన హార్ట్ ఫంక్షనాలిటీ ఉండదు. అంటే ఇప్పుడు మన హార్ట్ అనేది బాగా రియాక్ట్ అయ్యేది వాకింగ్కే అండి. ఇప్పుడు వాకింగ్ చేయడం వల్ల ఏమవుద్దంటే లైక్ హార్ట్ బీట్ అనేది కొంచెం పెరుగుతుంది. అంటే కొట్టుకునేటప్పుడు మామూలు జనరల్గా ఉన్నదానికంటే లైట్ పెరుగుతుంది అనమాట. అది హార్ట్కి ఎక్సర్సైజ్. కాబట్టి మనం పొద్దున్నే లేచి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయాలండి. ఇక్కడ ఇంకో వ్యూ ఉంది చూడండి, చూసారు కదా, సూపర్. హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయాలండి. లేకపోతే అసలు మనకి అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మన బాడీ పార్ట్స్ ఏమీ ఫంక్షన్ అవ్వవు. సో వాకింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మన బాడీలో అన్నీ కదులుతాయి. మన మైండ్లో మ్యాప్ ఉంటుంది. ఇప్పుడు వాకింగ్ చేయడం మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన మైండ్లో ఒక మ్యాప్ ఉంటుందండి. ఎటు వెళ్ళాలి, ఎటు తిరగాలి ఏంటి అనేది ఆ మ్యాప్ ఒకటి తయారవుతుంది మన మైండ్లో. సో లైక్ ఆ మ్యాపింగ్ వల్ల కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది. ఓకేనా. సో ఇలాగ వాకింగ్ చేయటం వల్ల ఇలాగ మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మళ్ళీ ఏమవుతుంది, మన మార్నింగ్ కూడా వాకింగ్ చేయడం వల్ల ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మార్నింగ్ కూడా పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో యూ విల్ గెట్ ఏ ఛాన్స్ టు బ్రీత్ ఏ క్లీన్ ఎయిర్. ఓకే, అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ వాకింగ్ చేయడం అనేది బెస్ట్ అని అంటున్నా. ఆ ఎక్స్ప్రెస్లో చూసుకుంటే అంటే ఎక్సర్సైజ్ ఎప్పుడు చేసినా బెస్టే, మార్నింగ్ సూపర్ బెస్ట్ అట్లా అనమాట. సో వచ్చేసాము. మనకి ఎన్ని ఉన్నాయండి, మనకి ఏదైనా ఎక్స్క్యూజ్ ఇస్తుంది, కానీ బాడీ మటుకు మనకి అసలు ఎక్స్క్యూజ్ ఇవ్వదండి. ఎందుకంటే బాడీలో ప్రతి ఫంక్షను 24 అవర్స్ అది ఆన్లోనే ఉంటుంది. మెయిన్ స్లీప్ తగ్గట్టు ఎక్సర్సైజ్ రెండు ఉంటే ఎక్సర్సైజ్ ఇదే సింబల్ ఆఫ్ యూత్ అది అనమాట. సో మనం ఏ ఏజ్కి వచ్చినా ఎక్సర్సైజ్ అనేది అసలు మానకూడదు. అది అసలు చూడండి, నేచర్ బ్యూటీ కానీ ఎంత బాగుందో. అడవి శాఖ వాళ్ళు చాలా బాగా చేశారు. ఇది పార్క్ స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి అంటే నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటారు, కానీ ఈసారి ఎందుకో ఈ అంటే మా సత్తుపల్లి మా ఊరు వచ్చినప్పుడు అలా నేను ఈ పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటాను. కానీ ఎందుకో ఒకసారి ఇది మన లాగ్లో పెట్టాలనిపించింది నాకు, అందుకనే కానీ ఎస్ వీఆర్ కమింగ్ నియర్ బై. ఇప్పుడు ఇటు నుంచి ఎటు వెళ్తామో తెలియదు. చూడండి అంతా అడివే, మొత్తం అడివే. చూడండి మొత్తం అడివే. మొత్తం అడివే చూడండి మొత్తం. ఇప్పుడు యానిమల్స్ కనిపించట్లేదు. జనాలకి అయితే జింకలు కనపడతా ఉంటాయి, కానీ ఏది కనిపించలేదు. చూద్దాం, ఏదైనా కనపడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనకు తెలిసి ఇప్పుడు ఎంట్రన్స్కి వెళ్తామేమో. మళ్ళీ ఇప్పుడు ఎంట్రన్స్కి మళ్ళీ ఇక్కడ బోర్డు ఉంది ఏంటంటే యూ వాక్డ్ 1000 మీటర్స్. ఇప్పుడు 1000 మీటర్స్ నడిచామండి. చూడండి, యూ వాక్ 1000 మీటర్స్. ఇక్కడ చెట్టు కూడా ఉంది చూడండి, వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ చెట్టు కూడా ఉంది, మరి ఏంటో ఈ చెట్టు తెలియదు నాకు కరెక్ట్గా. వాకింగ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు 1000 మీటర్స్ నడిచాము. ఇది వచ్చేసి రోడ్డు. ఇక్కడ పక్క నుంచి
with bamboo trees. చెప్పాను కదా మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చాము కదా, మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చాము. రిలాక్సేషన్ కోసం బెంచెస్ ఇవన్నీ మనకి టౌన్లో దొరుకుతాయండి. సిటీస్లో అంతా కొలను ఉంటుందని చెప్పాను కదా, అది చూపించబోతున్నాను ఇప్పుడు. మన తెలంగాణ రాష్ట్ర చెట్టు ఏంటి తెలుసా అండి? స్టేట్ ట్రీ, జమ్మి చెట్టు. చూసారు కదా, ఇలాంటి ఎన్నో పెట్టారు మనకి. మనం ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి? మన జాతి పుష్పం తంగేడు పువ్వు, ఇంకా మన జాతి చెట్టు జమ్మి చెట్టు. ఇప్పుడు ఇటు తీసుకుంటే ఇగో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రైట్కి వెళ్తే మనకు కొలను కనపడుతుంది, చూపిస్తానండి. ఇక్కడ వాచ్ టవర్ కూడా ఉంది, అది కూడా ఇక్కడ చూద్దాము. మొత్తం మనకి పార్క్ మొత్తం కనపడుతుంది. చూసారు కదండి, మంచి మంచి స్పారోస్, పీజియన్స్. వావ్, ఫ్యాంటాస్టిక్. చిల్డ్రన్ పార్క్, ఇలా చిన్నపిల్లలు ఆడుకోవటానికి సూపర్ సూపర్. అటవీ శాఖ డివిజన్, ఇక్కడ ఏదో రాశారండి సెల్ఫీ పాయింట్ అంటే ఇది. దిస్ ఇస్ సెల్ఫీ పాయింట్, అటవీ శాఖ డివిజన్. ఓకే, ఇదే అండి నేను చెప్పిన కొలను. ఇక్కడికి వెళ్తే అక్కడ బాతులు కూడా ఉంటాయి, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. ఇదే కొలను. అక్కడ బోటింగ్ కూడా ఉంది, మీకు కనపడుతుందో లేదు చూపిస్తాను ఆగండి. ఇక్కడ బోటింగ్ కూడా పెట్టారు వాళ్ళు. ఇంకోండి ఇక్కడ బోటింగ్ కూడా పెట్టారు, చూసారు కదా. దిస్ ఈజ్ ద వే. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంది, అది కూడా చూద్దాం ఇక్కడ ఏంటనేది. వేవ్ వేవ్ అటు ఏమున్నాయి లోపల. అబ్బా, చూడండి బాతులు, చూడండి బాతులు. హాయ్, చూడండి బాతులు ఎలా స్విమ్ చేస్తున్నాయో. మళ్ళీ స్విమ్ చేస్తున్నాయి చూడండి బాతులు. సూపర్ సూపర్ సూపర్. పట్టుకుందాం ఒకటి, వదిలేయండి. చూస్తున్నాను, ఇంకొంచెం లోపలికి వచ్చాను ఇక్కడ ఏముందా అని. కాలు నింపుతారు కదా ఇక్కడ. ఇంక ఇదంతా లోపలంతా అడిగి ఫ్రెండ్స్, ఇంకెంతకైనా మనం వెళ్ళకూడదు. ఇట్స్ బెటర్ వి స్టాప్ హియర్. ఎస్, చేసాం మనము. ఇప్పుడు క్లాక్ టవర్ ఎక్కుదాము. యా, ఇప్పుడు క్లాక్ టవర్ ఎక్కుతాం మనం. క్లాక్ టవర్ ఎక్కితే మనకి మొత్తం అన్నీ కనపడుతుంది, సత్తుపల్లి మొత్తం. ఇదే క్లాక్ టవర్, ఎక్కుదాం పదండి. చెక్ 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 చెక్. క్లాక్ టవర్ ఎక్కుదాం. ఇప్పుడు మీకు అడిగి మొత్తం కనపడుతుంది. ఎస్,
ఇంకొక స్టేజ్ ఎక్కాలి. ఎస్, సూపర్ అండి. చూసారు కదా, హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు. యా, ఇంకా చూడండి మీ కడివంతా కనపడుతుంది. చుట్టూరు అడగానండి, చుట్టూరు అడవి. ఈ అడవిలో మధ్యలో పార్క్లా కట్టారు. అది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ స్టే ట్యూన్ టు యశ్వంత్ థియేటర్.